నమస్తే, వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్. దిస్ ఇస్ దుర్గా. ప్రస్తుత కాలంలో సంతానలేమి అన్నది ఒక సమస్యగా మారుతోంది. గతంతో పోల్చితే ఇప్పటి తరంలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. వైద్య శాస్త్రం చాలా ప్రగతి సాధించినప్పటికీ కూడా అనేక మంది దంపతులు అవగాహన లేమితో ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇక స్త్రీ పురుషుల్లో సంతానలేమికి కారణాలేంటి? ప్రస్తుతం ఆరాధ్య ఫర్టిలిటీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ సరిత సురేష్ గారు మన స్టూడియోలో అవైలబుల్లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీరు కాల్ చేయాల్సిన మా నెంబర్స్ 040-233-10729 అలాగే 040-233-10716 నెంబర్స్కి కాల్ చేసి ఏమన్నా సలహాలు లేదా కావాలన్నా లేదా సందేహాలున్నా మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. సో నమస్తే అండి డాక్టర్ సరిత సురేష్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. రైట్, వెల్కమ్ అండి. నమస్తే అమ్మా. యా, నమస్తే అండి. సో జనరల్గా మనం ఈ రీసెంట్ డేస్లో వింటున్నాం, మనం చెప్పుకున్నట్లుగానే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది దంపతుల్లో చాలా ఎక్కువ మందికి ఫేస్ చేస్తూ ఉన్నారు. అఫ్ కోర్స్, సో రీజన్స్ ఏంటంటే ఏం చెప్తారండి? ఈ రేటు తగ్గడానికి, సంతానోత్పత్తి రేటు తగ్గడానికి రీజన్స్ అంటే ఏం చెప్తారు? మెయిన్ సంతానోత్పత్తి అనేది రేటు తగ్గుతూ ఉందండి. అదే కన్సర్న్గా మారింది ప్రపంచవ్యాప్తంగా కూడా. తర్వాత మన భారతదేశంలో కూడా ఇదే సమస్యగా కొత్తగా ఐడెంటిఫై చేయడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణాలు ఏంటంటే వివాహం అనేది డిలే చేసుకోవటం వల్ల, తర్వాత ఒకవేళ వివాహమైన ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోకపోవటం వల్ల, తర్వాత మహిళల ఒక ఏజ్ వచ్చినా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోకపోవటం వల్ల, తర్వాత కొంత జీవన శైలి మారటం వల్ల, తర్వాత అధిక బరువు, ఇట్లాంటి సమస్యల వల్ల సంతానోత్పత్తి రేట్ అనేది తగ్గుతూ ఉంది. ఓకే డాక్టర్ సరిత గారు, అయితే మనం చాలా వరకు చూస్తున్నాం, సో లైఫ్ స్టైల్ అంతా బిజీ అయిపోయింది ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ. సో బిజీ వర్క్స్ అయిపోతుంటాయి. సో ఈ బిజీనెస్, ఈ స్ట్రెస్ వల్ల ఇది ఎక్కువ అవుతుంది అనుకోవచ్చా, లేదా ఫుడ్ హ్యాబిట్స్ అనుకోవచ్చా, ఇంకా ఏ ఇతర కారణాలు అవ్వచ్చు? లైఫ్ స్టైల్ బిజీనెస్ వల్ల ఇది జరుగుతూ ఉందండి. తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, వెయిట్ పెరగటం వల్ల, ఎక్కువ మంది చూస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకే దగ్గర పనిచేస్తున్నారు. మూమెంట్, ఎక్సర్సైజ్ అనేది లేకపోవటం వల్ల, వెయిట్ పెరగటం వల్ల, తర్వాత స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతూ ఉన్నది ఈ దంపతుల్లో. దానివల్ల ప్రధానమైన కారణాల వల్ల, తర్వాత ఒక టైంలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి, అది ఫినిష్ చేయాలి అనే అవగాహన లేకపోవటం వల్ల మెయిన్గా ఈ సమస్య అనేది పెరుగుతూ ఉంది. అంటే రైట్, ఏ ఏజ్లో, అంటే ఇప్పుడు అందరూ మేము సెటిల్ అయిన తర్వాత పిల్లల్ని కనాలి అంటూ ఆలోచిస్తూ ఉంటారు కదా, పర్టికులర్గా అంటే పిల్లల్ని కనడానికి కరెక్ట్ ఏజ్ ఏది? అంటే మేల్కి కానీ ఫీమేల్ కానీ ఏం చెప్తారండి? ద బెస్ట్ టైమ్ ఫీమేల్స్కి అయితే అట్లీస్ట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ 30 ఆర్ ఎర్లీ 30స్లో అయిపోవాలండి. 30 లోపల లేకపోతే ఎర్లీ 30స్లో అయిపోవాలి. అలాగే అంటే మేల్స్కి వచ్చేటప్పటికి అట్లీస్ట్ 40 years లోపల ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది అయిపోవాలి. అయితే మేడం, ఇక్కడ మరి మీరు ఎర్లీ 30s అన్నారు. సో ఇంకా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లమ్స్, ఈవెన్ స్పర్మ్ కౌంట్ తగ్గడం అవ్వచ్చు, ఎగ్ రిలీజ్ లేట్ అవ్వడం అవ్వచ్చు, ఇలాంటివన్నీ చూస్తున్నాం. బట్ రీజన్స్ అంటే క్లారిటీ లేదు. బట్ ఏజ్ ఉంది, యంగ్గానే ఉన్నారు. బట్ ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ అనుకుందామా, ఇంకేమనుకోవచ్చు? ఒకటి పీసీఓఎస్ అనేది ఇప్పుడు దాన్ని పిఎంఓఎస్ అని కూడా అంటున్నామండి. అది ఎక్కువగా సమస్య అనేది వస్తూ ఉంది మహిళల్లో చూస్తే. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి, అంటే పీరియడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ సమస్యతో బాధపడుతున్నారు. ఆ సమస్య ఒకటి ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత మేల్స్ చూస్తే స్పర్మ్ కౌంట్స్ అంటే ఒబేసిటీ మూలాన, తర్వాత స్ట్రెస్ వల్ల స్పర్మ్ కౌంట్స్ అనేది తగ్గుతూ ఉన్నాయి. తర్వాత ఇంకొక స్పెక్ట్రమ్ ఆఫ్ పేషెంట్స్ చూసినట్టయితే ఓవేరియన్ రిజర్వ్ అనేది తక్కువగా ఉంటుంది, అంటే అండాశయ శక్తి అనేది. సో ఈ రెండు కారణాల చేత, ఇట్లాంటి కారణాల చేత సరైన ఏజ్లో ప్లాన్ చేసుకున్నా కానీ, తర్వాత ఎండోమెట్రియోసిస్ అనేది ఒకటి ఎక్కువ అవుతుంది. ఇలాంటి కారణాల చేత కొంత ప్రెగ్నెన్సీ రేట్ అనేది తగ్గుతూ ఉంది. అయితే మేడం, ఒక డౌట్ ఇక్కడ, అంటే గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లో ఉండే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం. అంటే రీజన్ ఏంటి, అంటే ఏం చెప్తారు? మెయిన్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. అంటే విలేజెస్లో కంపేర్ చేస్తే సిటీస్కి వచ్చేటప్పటికి వివాహం అవ్వటం లేట్ అవుతుంది మహిళల్లో, తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటం లేట్ అవుతుంది, తర్వాత లైఫ్ స్టైల్ అంటే వెయిట్ కంపేర్టుగా అంటే రూరల్ పాపులేషన్తో కంపేర్ చేస్తే సిటీ పాపులేషన్లో వెయిట్ ఎక్కువ ఉంటారు. తర్వాత స్ట్రెస్, వీళ్ళకి ఎక్సర్సైజ్ అనేది తక్కువ ఉంటుంది. మెయిన్గా ఏజ్ అనేది డిలే చేయటం వల్ల ప్రెగ్నెన్సీ అనేది, సో పట్టణాల్లో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.
ఓకే. అండ్ కంపేర్ టు కంట్రీ మొత్తంలో చూసుకుంటే కూడా రాష్ట్రాల మధ్య కూడా దీనిలో వ్యత్యాసం కనిపిస్తోంది. సో ఏంటి చేంజెస్ అంటే మరి అక్కడ లైఫ్ స్టైల్ సేమ్ ఉన్నప్పటికీ కూడా డిఫరెన్స్ చూస్తున్నాం, ఎందుకంటారు? ఇప్పుడు ఫర్టిలిటీ రేట్ అనేది మన ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తగ్గిందండి కంపేర్డ్‌గా. ఇప్పుడు బీహార్ అట్లా నార్త్‌తో కంపేర్ చేస్తే మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా తగ్గింది. ఏంటంటే అంటే కొంత అంటే ఒక ఏజ్ వచ్చినాక మ్యారేజ్ చేసుకోవాలి. అంటే ఇంత సోషల్ సెక్యూరిటీ ఉంటే ప్లాన్ చేసుకోవాలి. తర్వాత ఒక చైల్డ్ చాలు, 2 పిల్లలొద్దు. అట్లాంటి అవగాహన అనేది పెరగటం వల్ల అంటే కొంత సోషల్ సెక్యూరిటీ కోసం ఈ మెయిన్ ఎక్కువ సింగిల్ చైల్డ్ నార్మ్‌కి వెళ్తున్నారు దంపతులు అనేది. దానివల్ల మెయిన్ టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గుతుంది కొన్ని రాష్ట్రాల్లో. వేరస్ బీహార్ ఇట్లాంటి నార్త్ సైడ్ చూస్తే వాళ్ళకి అంటే అంటే ఒక 3 చిల్డ్రన్ కానీ 2 అంటే 2 చిల్డ్రన్ కానీ వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు నార్త్లో. అది వాళ్ళకి అంటే సొసైటీ పరంగా కానీ చూసుకున్న, ఫ్యామిలీ పరంగా చూసుకున్న వాళ్ళకి అది ఇంపార్టెంట్. వెరాస్ మనకి ఇప్పుడు అంత అంటే అంటే సింగిల్ ఫ్యామిలీ నార్మ్స్ రావటం వల్ల, తర్వాత జాయింట్ ఫ్యామిలీస్ అనేది తగ్గటం వల్ల, తర్వాత పిల్లల్ని పెంచడానికి డిఫికల్టీ ఉండటం వల్ల, తర్వాత ఇద్దరు వర్క్ చేయటం వల్ల, ఇలాంటి కొన్ని సమస్యల వల్ల ఏంటంటే అందరూ సింగిల్ చైల్డ్కి ప్లాన్ చేసుకుంటున్నారు మన సైడ్ ఎక్కువగా. దానివల్ల కొన్ని ఇటు తెలుగు రాష్ట్రాల్లో బాగా తగ్గుతూ కనిపిస్తుంది. ఓకే అండి. అంటే ఇంకొక విషయం, ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకి ఆ రేట్ తగ్గుతుంది అంటున్నారు కదా. సో ఎవరికి ఏజ్తో పాటు ఈ ప్రభావం తీవ్రపడే అవకాశం ఉంది? అంటే మేల్లో తొందరగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందంటారా, ఫీమేల్లో అంటారా? సో ఏజ్ అనేది వస్తే ఫీమేల్సే చాలా ఇంపార్టెంట్ అండి. అంటే 35 ఇయర్స్ లోపల ఫస్ట్ ప్రెగ్నెన్సీ అన్నా ప్లాన్ చేసుకోవాలి. 35 దాటిన దగ్గర నుంచి అండాశయం శక్తి అనేది తగ్గుతుంది. ఎస్పెషలీ మన ఇండియన్ అండ్ సౌత్ ఏషియన్ కంట్రీస్లో ఓవేరియన్ రిజర్వ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. నాట్ లైక్ యూరోపియన్ కంట్రీస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో 35 దాటిన దగ్గర నుంచి గ్రాడ్యువల్గా తగ్గుతూ 37 తర్వాత ఇంకా తగ్గటం, 39 తర్వాత ఇంకా తగ్గటం అనేది జరుగుతుంది. సో మేల్స్ వచ్చేటప్పటికి అంత వయసు ప్రభావం లేకపోయినా ఒక ఏజ్ అంటే 40+ ఉన్నప్పుడు కొంచెం పిల్లలకి కొన్ని జన్యుపరంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సో మెయిన్ ఏజ్ అనేది మహిళల్లోనే చాలా ఇంపార్టెంట్. ఓకే. ఆరాధ్య ఫర్టిలిటీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ సరితా సురేష్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు, ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్లు సో ఫీమేల్ మేల్లో ఎలాగో ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ కొంతమంది మనం అనుకున్నట్లు సో కెరీర్ కోసమని కాస్త డిలే చేస్తూ ఉంటారు ప్రెగ్నెన్సీ అనేది. సో వాళ్ళు మెడిసిన్ వాడుతూ డిలే చేయడం అనేది డెఫినెట్లీ అది రాంగ్ ప్రాసెస్ అని మనకు తెలుసు. కానీ కొంతమంది హెల్దీగా కూడా డిలే చేస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఏజ్ దాటితే ఆ సరైన ఏజ్లో కనుక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోపోయినట్లయితే ఖచ్చితంగా ఆ సమస్య అనేది పెరుగుతుందండి. అంటే నేను చెప్పినట్టు మహిళలు 35 ఇయర్స్ లోపల ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ మహిళలు 35 దాటిన తర్వాత కొంచెం కష్టం అవ్వచ్చు. లేదా వాళ్ళు ఒకటి చేయొచ్చు, ఓవేరియన్ రిజర్వ్ అనేది టెస్ట్ చేసుకుని అది బాగానే ఉంటే కొన్నాళ్ళ పాటు వెయిట్ చేయొచ్చు. లేదా అది కనుక తగ్గుతూ ఉన్నట్లయితే కొంచెం తొందరగా ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి చాలా మంచిది. అంటే తొందరగా సరైన టైంలో ప్రెగ్నెన్సీ అనేది కంప్లీట్ చేసుకోగలుగుతారు. సో ఇది అంటే వయసు ప్రభావం అనేది ప్లాన్ చేసుకోవాలి ఈ ఓవేరియన్ రిజర్వ్ టెస్టింగ్ ద్వారా. ఓకే. సో ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ధూమపానం అవ్వచ్చు, మద్యం సేవించడం, లేదా బరువు ఎక్కువగా ఉండడం అనేది సో మెన్లో స్పర్మ్ కౌంట్ మీద అవ్వచ్చు, ఆ క్వాలిటీ మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అంటారు? అంటే మనం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చూసుకుంటుంటే అంటే ఒక డెకేడ్స్ నుంచి చూస్తూ ఉంటే స్పర్మ్ కౌంట్స్ అనేది మగవారిలో తగ్గుతూ వస్తుందండి. ఒకప్పుడు 40 మిలియన్ అనేవాళ్ళు, ఒకప్పుడు 30 మిలియన్ అనేవాళ్ళు. ఇప్పుడు చూస్తే నార్మల్ కౌంట్సే 15 మిలియన్ అని చెప్తున్నాం. ఎందుకంటే అది ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుందని. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ స్పర్మ్ కౌంట్స్ అనేది మగవారిలో తగ్గుతూ వస్తుంది. మెయిన్గా స్ట్రెస్ ఒకటి, తర్వాత బరువు పెరగటం ఒకటి. అంటే అంత ఆల్కహాల్ అని చెప్పలేం, కానీ స్ట్రెస్ తర్వాత అధిక బరువు అనేది ప్రధానమైన కారణాలు ఈ స్పర్మ్ కౌంట్స్ అనేది తగ్గటానికి. ఓకే. అండ్ ఇంకొకటి అంటే ఇప్పుడు చాలామంది మా అమ్మమ్మకి ఇలాగ 5 ఇయర్స్కి పుట్టారు, 7 ఇయర్స్కి పుట్టారు కాబట్టి అని వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఇయర్ వచ్చేంత వరకు. సో ఎంత ఇంపార్టెంట్ అంటారు ఇప్పుడు ఈ ఫర్టిలిటీకి సంబంధించిన టెస్ట్లు చేయించుకోవడం అవ్వచ్చు డిలే అవుతున్నప్పుడు? సో ఏం చెప్తారు వాళ్ళకి?
జనరల్గా మ్యారేజ్ అయిన 1 ఇయర్ తర్వాత, అంటే ఈ 1 ఇయర్లో ఏవి ప్రికాషన్ తీసుకోకుండా ప్రెగ్నెన్సీ కనుక రాలేదు అంటే ఇమీడియట్గా 1 ఇయర్ అయిన తర్వాత టెస్ట్లు అనేది ఇద్దరు కూడా చేయించుకోవటం అనేది అవసరం. సో అంటే ఈ 12 మంత్స్లో ప్రెగ్నెన్సీ రాలేదంటే ఏదో ప్రాబ్లం ఉంది, దానికి సరైన టెస్టులు ఇద్దరు కూడా చేయించుకుని దానికి సరైన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. అంతేకాని అది తరతరాలుగా ఈ వయసులో అవుతుంది అని అలా వెయిట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఓకే అండి. సో అంటే 1 ఇయర్ తర్వాత డాక్టర్ని సంప్రదించాలంటారు. అంటే ఎటువంటి టెస్ట్లు ఉంటాయి జనరల్గా ఇది గుర్తించడం కోసం? అంటే క్వాలిటీ అవ్వచ్చు, కౌంట్ అవ్వచ్చు, ఇవన్నీ గుర్తించాలంటే అంటే ప్రధానంగా మగవారిలో చూసినట్లయితే స్పర్మ్ అనాలిసిస్ అనేది అవసరం అండి. దీనిలో 3 టెస్ట్లు అనేది చాలా ముఖ్యం. ఒకటి కౌంట్, తర్వాత మొటిలిటీ, మార్ఫాలజీ. ఈ 3 సరైన ల్యాబ్లో టెస్ట్ చేసుకోవటం అనేది అవసరం. తర్వాత మహిళలకి వచ్చినట్లయితే వీళ్ళకి ఒక బేసిక్ ఒక అల్ట్రాసౌండ్, తర్వాత ఒక ఓవేరియన్ రిజర్వ్, ఒక AMH యాంటీములేరియన్ హార్మోన్ అంట, ఆ టెస్ట్ అంటే పీరియడ్స్ వచ్చిన పీరియడ్స్తో సంబంధం లేకుండా ఎప్పుడైనా టెస్ట్ చేసుకోవచ్చు, ఓవేరియన్ రిజర్వ్ టెస్టింగ్. తర్వాత 1 ఇయర్ అయినాక చిన్న స్కాన్లో ఏదైనా ప్రాబ్లం కనిపించినట్లయితే ట్యూబ్స్కి టెస్ట్ చేసుకోవటం, అల్ట్రాసౌండ్లో యూట్రస్ తర్వాత లోపల లేయర్ అంతా బాగుంది అంటే ఈ ఓవేరియన్ రిజర్వ్ టెస్టింగ్, తర్వాత ట్యూబ్ టెస్టింగ్, తర్వాత అంటే ఎగ్ అనేది రిలీజ్ అవుతుందా లేదా అనేది కొంత హిస్టరీని బట్టి, కొంత స్కాన్స్లోనూ సీరియల్ స్కాన్స్ అంటే రిపీటెడ్గా ఫాలిక్యులర్ స్కాన్స్ అని చేస్తూ ఉంటాము. చేసిన దానిలో కూడా ఎగ్ అనేది రిలీజ్ అవుతుందా లేదా అనేది కూడా నిర్ధారించవచ్చు. ఈ బేసిక్ టెస్టుల వల్ల ఇద్దరికి అంటే అటు పురుషులకి ఇటు మహిళలకి కూడా ఈ టెస్టుల ద్వారా కొంతవరకు కంప్లీట్గా ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్ అనేది చేయొచ్చు. ఓకే అండి. సో మీరు అన్నట్లు 1 ఇయర్ తర్వాత మీ దగ్గరకు అప్రోచ్ అయిన వాళ్ళు వచ్చినట్లయితే సో మెడిసిన్ ద్వారా ఏమన్నా తగ్గే అవకాశం ఉందంటారా? అంటే వాళ్ళు మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడం ఈజీ అంటారా, లేదా ఇప్పుడు IUF ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి కదా, సో ఏది సజెస్ట్ చేస్తారు ఎక్కువగా? అందరికీ ఏమో అవసరం ఉండదండి, చాలామందికి అసలు అవసరం ఉండదు. చాలామందికి మెడిసిన్స్తో ప్రెగ్నెన్సీ వస్తుంది, లేదా కొంత ఇంజెక్షన్స్ వాడాల్సి వస్తుంది. అంటే చాలామంది అంటే IVFకి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాల్సిన అవసరం ఏమి ఉండదు. చాలా వరకు మందులతో ఇంజెక్షన్స్తో చాలా వరకు కన్సీవ్ అయిపోతారు. IVF లేదా IUIకి వెళ్ళే పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే, తక్కువ మంది ఉంటారంటారు. సో ఇంకొకటి ఏంటి అంటే చాలామందికి ఇప్పుడు రీసెంట్ డేస్లో యంగ్ వాళ్ళకే డయాబెటిక్ అవ్వచ్చు, లేదా ఇతర హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు, మీరు అన్నట్లు PCOD, PCOSలు. సో ఇలాంటి కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి సో ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుందంటారు? మరి వాళ్ళకి పిల్లల్ని కంటాం ఈజీ అయినా నార్మల్ వాళ్ళతో పోల్చుకుంటే? అంటే ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేది చాలా ఎక్కువ అవుతున్నాయండి. దానిలో డయాబెటీస్కి డైరెక్ట్గా ఫర్టిలిటీకి సంబంధం లేకపోయినా, అంటే డయాబెటీస్ అంటే టైప్ 1 డయాబెటీస్ అంటాం. టైప్ 1 డయాబెటీస్ ఎప్పుడో వచ్చింది, చాలా ఇయర్స్ అయిపోయింది, చిన్నప్పుడే వచ్చింది, చాలా ఇయర్స్ అయిపోయినప్పుడు కొంత ఓవేరియన్ రిజర్వ్ అనేది వీళ్ళకి కొంత ఆటోఇమ్యూన్ ఫ్యాక్టర్స్ వల్ల తగ్గే అవకాశం ఉంటుంది. బట్ టైప్ 2 డయాబెటీస్ అంటే వీళ్ళకి కొంత సర్వసాధారణంగా PCOSతో బాధపడుతున్న వాళ్ళకి ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది ఉండే అవకాశం. సో వీళ్ళకి ఏమవుతుందంటే ఎగ్ రిలీజ్ అవ్వటం అనేది కొంచెం కష్టంగా ఉండి వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ అనేది కొంత ఉంటుంది. అంటే ఇది PCOS అంటే అన్ని దీనికి సంబంధించింది. అంతేగాని యాజ్ పర్ సే అంటే PCOS లేకుండా ఇటు డయాబెటీస్ లేకుండా ఓన్లీ డయాబెటీస్తో ఇన్ఫర్టిలిటీ అనేది ఇట్స్ నాట్ రిలేటెడ్. ఓకే, సో మెడిసిన్ వాడుతూ కూడా కంటిన్యూ చేయొచ్చు అంటారు వాళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మేడం, చాలామంది లైక్ ఇప్పుడు వస్తూ ఉంటారు మీ దగ్గరికి, కొంతమంది మనీ అవ్వచ్చు, దేనివల్ల అవ్వచ్చు, వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు సైకలాజికల్లీ అవ్వచ్చు, లేదా నార్మల్గా ఎలాంటి వాళ్ళని మోటివేట్ ఎలా చేస్తారు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్కి? ఈ ఇన్ఫర్టిలిటీలో ప్రధానమైన కారణం ఏంటంటే ఒక్క సైకిల్లో అంటే ఒక్క నెలలో సక్సెస్ రేట్ అనేది రాదండి. ఇప్పుడు మెడిసిన్ వాడుతున్నారు, లేకపోతే IUI తీసుకున్నారు, దీనిలో సక్సెస్ రేట్ అనేది ఉండదు. తర్వాత IVFలో కూడా కొంతవరకే ఉంటుంది సక్సెస్ రేట్ అనేది. అది మేము వాళ్ళకి వివరంగా చెప్తూ ఉంటాం. కానీ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్గా ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు వాళ్ళు చాలా ఆశగా దాన్ని మొదలు పెడతారు, కానీ అది నెగిటివిటీని తీసుకోవటం అనేది కొంత యాక్సెప్ట్ చేయలేకపోతారు.
అయిపోతారు. అంటే కొంతమంది బాగానే తీసుకుంటారు, కొంతమంది అనేది ఆ నెగిటివిటీ అనేది యాక్సెప్ట్ చేయలేకపోవటం వల్ల కొంత జీర్ణించుకోలేకపోతారు. దాంతో తరచుగా డాక్టర్ని మార్చడం, తర్వాత మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గర ట్రై చేయటం, ఇట్లాంటివన్నీ. సో వీళ్ళకి సైకలాజికల్ సపోర్ట్ అనేది చాలా అవసరం. చాలా సైకలాజికల్ సపోర్ట్ ఇస్తే కానీ మళ్ళీ నెక్స్ట్ సైకిల్కి అంటే ఒక ఆశతో కానీ ఒక ఉత్సాహంతో కానీ రాలేరు వీళ్ళు ముందుకి. ఓకే సరే, ఇంకొకటి మేడం, యంగ్గా ఉన్నప్పుడే ఈ రీసెంట్ డేస్లో వింటున్నాం ఎగ్ ఫ్రీజింగ్ అవ్వచ్చు, స్పెర్మ్ కూడా ఫ్రీజ్ చేస్తున్నారు కదా. సో చాలా మందికి అపోహ ఉంటుంది, ఫ్రీజ్ చేయడం కరెక్టేనా, మరి అది నాణ్యత అలాగే ఉంటుందా వన్స్ బేబీ కోసం మనం ట్రై చేసినప్పుడు అని ఒక డౌట్ ఉంటుంది. సో అది ఓకే అంటారా, ఫ్రీజ్ చేయడం కరెక్ట్ పద్ధతి అంటారా? ఆ స్పర్మ్ ఫ్రీజింగ్ అనేది అంటే జనరల్గా ఎలాంటి కండిషన్స్లో ఫ్రీజ్ చేస్తారంటే, ఇప్పుడు కామన్గా అంటే ఏదైనా ట్రీట్మెంట్ అవుతుంది వైఫ్కి, హస్బెండ్ అవైలబుల్గా లేరు, ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నారు అన్నప్పుడు స్పర్మ్ ఫ్రీజ్ చేసి వాళ్ళకి అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవడానికి అట్లా చేయొచ్చు. లేదా వేరే దగ్గర వర్క్ చేస్తున్నారు, ఈ లోపల ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వాళ్ళ వైఫ్, లేకపోతే అలాంటప్పుడు కూడా స్పర్మ్ ఫ్రీజింగ్ యూజ్ చేసుకోవచ్చు. లేదా ఏదైనా వ్యాధులతో బాధపడుతున్నారు, కామన్గా ఈరోజు మాలిగ్నెన్సీ అంటే క్యాన్సర్ రేట్ అనేది బాగా పెరిగింది. అంటే చిన్న వయసులోనే అనేక క్యాన్సర్లతో రోజు వస్తూ ఉంటున్నారు. సో వీళ్ళకి క్యాన్సర్ అని నిర్ధారణ అయినప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకముందు, అంటే అటు సర్జరీ కానీ, అటు కీమోథెరపీ కానీ, అటు రేడియోథెరపీ కానీ స్టార్ట్ చేయకముందు ఏంటంటే, స్టార్ట్ చేస్తే ఈ డ్రగ్స్ వల్ల కొంత స్పర్మ్ కౌంట్ అనేది తగ్గి ఒక్కొక్కసారి శాంతం తగ్గటం అనేది జరగచ్చు. సో దానికని డాక్టర్స్ స్పర్మ్స్ ఫ్రీజ్ చేసుకోమని అడ్వైస్ చేస్తారు. సో ఈ పెరుగుతున్న ఈ క్యాన్సర్ కారణాల వల్ల వీళ్ళు స్పర్మ్ ఫ్రీజింగ్ అనేది అందుబాటులో ఉంటుంది, అది కూడా చేసుకోవచ్చు. లేకపోతే ఇంకొక విధం ఏంటంటే, కొంత కౌంట్స్ అనేది తగ్గుతూ ఉన్నప్పుడు, అంటే కొంచెం 6 మిలియన్ 5 మిలియన్ అలా అవుతున్నప్పుడు ఫర్దర్గా తగ్గే ముందు తర్వాత ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. అంటే తర్వాత అప్పుడే ఐవీఎఫ్కి వెళ్ళే ఉద్దేశం లేదు, మేము ఇంకా కొన్నాళ్ళు నార్మల్గా ట్రై చేయదలుచుకున్నాం అట్లా అనుకున్నప్పుడు, ఎప్పుడైతే కౌంట్స్ తక్కువ ఉన్నాయో స్పర్మ్ ఫ్రీజింగ్ అనేది పెద్ద ఖర్చుతో కూడుకున్న పద్ధతి ఏం కాదు, చాలా అందుబాటులో ఉంటుంది. సో ఇలా ఉన్న పరిస్థితిలో స్పర్మ్స్ కనుక ఫ్రీజ్ చేసుకున్నట్లయితే తర్వాత వాళ్ళు అంటే నార్మల్గా కన్సీవ్ అవడానికి, ప్రెగ్నెన్సీ రావడానికి కనుక ఇబ్బంది పడుతున్నట్లయితే తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ పరిస్థితుల్లో కూడా స్పర్మ్ ఫ్రీజింగ్ అనేది మగవారికి అందుబాటులో ఉంటుంది. తర్వాత ఎగ్ ఫ్రీజింగ్కి వస్తే, ఎగ్ ఫ్రీజింగ్ అంటే మహిళలు 35 వచ్చేసినాయి, ఇంకా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోలేదు, సో అండ్ మ్యారేజ్ కూడా అవ్వలేదు, సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటాం. సో అలాంటప్పుడు ఇప్పుడు అంటే వీళ్ళు ఎగ్స్ అనేది ఫ్రీజ్ చేసుకుంటే నాణ్యత అనేది ఏమీ తగ్గదు. కాకపోతే ప్రెగ్నెన్సీ రేట్ అనేది ఎంబ్రియో ఫ్రీజింగ్కి ఎగ్ ఫ్రీజింగ్కి కొంచెం తగ్గుతుంది, కానీ డెఫినెట్గా అవకాశం ఉంటుంది. సో వీళ్ళు తప్పకుండా ఎగ్ ఫ్రీజింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, అలాగే రైట్, క్యాన్సర్ రేట్ అంటే కొంతమందికి యంగ్ ఏజ్లో బ్రెస్ట్ క్యాన్సర్ రావటం, ఇట్లాంటి వాళ్ళు ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు కూడా కంపల్సరీ ఎగ్ ఫ్రీజింగ్ అనేది, వివాహం కనుక అవ్వకపోయినట్లయితే ఎగ్ ఫ్రీజింగ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ వివాహం కనుక అయినట్లయితే వీళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇద్దరూ కూడా అంటే ఎంబ్రియోని స్పర్మ్ అండ్ ఎగ్ కలిసిన దాన్ని ఎంబ్రియో అంటాము, ఆ ఎంబ్రియో ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. ఎంబ్రియో ఫ్రీజింగ్ ఎగ్ ఫ్రీజింగ్ అంటే రిజల్ట్స్ అనేది బాగుంటుంది. ఓకే అండి, లేదా కొన్నాళ్ళ తర్వాత ప్లాన్ చేసుకుందాం అంటే అంటే మనకి ఎగ్ రిజర్వ్ తగ్గుతుంది అంటే అంటే వీళ్ళు తప్పకుండా ఎంబ్రియో ఫ్రీజ్ చేసుకుని వాళ్ళకి అనుకూలంగా ఉన్న టైంలో, అంటే కొంత ఉద్యోగరీత్యా సెటిల్ అయిన తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ఎంబ్రియో ఫ్రీజింగ్ ద్వారా ఈ అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో సరిత గారు, ఇప్పుడు యంగ్ కపుల్కి, ఇప్పుడు రీసెంట్గా పెళ్లి చేసుకున్న వాళ్ళకి వాళ్ళ మరి సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడం అవ్వచ్చు, ఆరోగ్యాన్ని కావాలి అంటే మీరు ఇచ్చే సలహాలు ఏంటి, ఎలా? యంగ్ కపుల్ అనేది అంటే ప్రాపర్ అంటే బరువు అనేది సరైన దీనిలో మెయింటైన్ చేసుకోవడం, అంటే అటు వెరీ లీన్ మాస్ బాడీ మాస్ ఇట్స్ నాట్ కరెక్ట్, అలా అని కొంచెం అధిక బరువు ఉండటం కూడా కరెక్ట్ కాదు. ఫస్ట్ జీవన శైలి అనేది కొంత వాకింగ్ అనేది ఉండటం, స్ట్రెస్ తగ్గించుకోవటం, సరైన బరువు అనేది మెయింటైన్ చేసుకోవటం,
తర్వాత ఒక ఏజ్ రాగానే ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవటం, ఇద్దరిలో అవగాహన అనేది పెంపొందించుకోవటం, దానివల్ల ఏంటంటే ఈ సమస్యలని తగ్గి మంచి ప్రెగ్నెన్సీ ఒక టైంలో ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవడానికి అవకాశం. తర్వాత లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అన్నీ కూడా తగ్గించుకోవాలి. అంటే పురుషుల్లో ఇట్లా ఆల్కహాల్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీకి ముందు ఇవన్నీ మానేయటం. తర్వాత ఫీమేల్స్ ప్రెగ్నెన్సీ ముందు ఫోలిక్ యాసిడ్ వాడటం. సో ఫస్ట్ ఇనీషియల్ అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే దగ్గర నుంచి, అంటే ముందు ఒక అరౌండ్ 3 to 4 weeks ముందు నుంచి, తర్వాత మొత్తం ఒక ప్రెగ్నెన్సీ డయాగ్నోజ్ అయ్యి తర్వాత 10 weeks వరకు కూడా చాలా క్రూషియల్ పీరియడ్. అంటే అన్ని ఆర్గనోజెన్సిస్ అన్నీ ఫామ్ అయ్యే టైం. అంటే మంచి ఎగ్ రావడానికి, మంచి స్పర్మ్ రావడానికి, తర్వాత అవి ఫర్టిలైజ్ అయ్యి ఎంబ్రియో డెవలప్ అవడానికి, ఎంబ్రియో నుంచి సెల్స్ డెవలప్ అవడానికి, సెల్ నుంచి బేబీ డెవలప్ అవ్వడానికి. సో ఈ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్లానింగ్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలి. అంటే లైఫ్ స్టైల్ మారటం కానీ, స్ట్రెస్ తగ్గించుకోవడం, ప్రాపర్ స్లీప్ అనేది ఉండటం కానీ, హెల్తీ న్యూట్రిషన్ అనేది ఉండటం కానీ. సో అక్కడి నుంచి ప్లాన్ చేసుకున్నట్లయితే చాలా హెల్తీగా ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ చేయొచ్చు. చాలా హెల్తీగా పిల్లలు అనేది పుట్టడానికి అవకాశం ఉంటుంది. రైట్ డాక్టర్ సరితా సురేష్ గారు చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండి. రైట్ అండి, ఇది ఇవాళ మన డాక్టర్స్ టైం. నమస్తే.